మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పిల్లలకి అన్నప్రాసం చేసేటప్పుడు చాలా పెడుతుంటారు, పువ్వుల దగ్గర నుంచి బంగారం, వెండి, డబ్బులు. అసలు అన్నప్రాసంలో ముఖ్యంగా పెట్టవలసిన వస్తువులు ఏంటి? ఇది ఒక అన్నప్రాసనే కాదమ్మా, ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. బొబ్బిలి యుద్ధం కథ వినే ఉంటారు మీరు. ఆ పని మనిషి తీసుకొచ్చిన రాజకుమారుడిని, వాడు రాజకుమారుడు అవునా కదా టెస్ట్ చేయాలి. వాళ్ళు ఏం చేశారు, అక్కడ పళ్ళు, తీర్థం, కత్తి పెట్టారు. వీడు వెళ్ళగానే కత్తి తీశాడు. వెంకటలక్ష్మి పద నేను వస్తున్నాను, అడ్డం నరికేస్తాను. వాడు రాజకుమారుడు అర్థమైపోయి. అంటే ఇవన్నీ ఏమిటి, మన సైకాలజీని ఎలా మారుస్తూ చెప్పేవి. ఇప్పట్లో లేదు కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఉండేది ఒక కోర్సు, దాంట్లో కూడా టెస్ట్ ఉండేది. ఆ విద్యార్థి ఎలాంటి వాడో చూడడం కోసం స్కౌట్ ట్రైనింగ్ అయిన తర్వాత ఓ టేబుల్ మీద రకరకాల వస్తువులు పెట్టేవారు. ఆ వచ్చిన స్టూడెంట్ ఇది నాకు కావాలని తీసుకుంటా, దాన్ని బట్టి అతడి లక్షణాన్ని చెప్పేవారు. అప్పుడు అది పోస్టింగ్ ఇచ్చేవారు, ఏది ఇవ్వాలి ఏమిటి. అలాగే ఇంకో మాట కూడా చెప్పాలి, ఇప్పుడు లేదు కానీ పాతకాలపు రోజుల్లో పెళ్లి కూతురుని చూడడానికి వెళితే 7 మగవాళ్ళు, ఒక స్త్రీ వెళ్ళాల్సి వచ్చేది. పరమశివుడి కళ్యాణానికి కూడా సప్తర్షులు అరుంధతీదే వెళ్ళారు పెళ్లి చూపుల కోసం. అప్పుడు ఒక ప్లేట్లోనూ పళ్ళు, వచ్చిన నగ, జాకెట్ గుడ్డ, పూలు, దుమ్ము, రోడ్డు మీద దుమ్ము, రోడ్డు మీద గుప్పెడు దుమ్ము, విభూతి, ఒక గ్రంథము, ఇలాంటి 12 వస్తువులు పెట్టేవారు. పెట్టి పెళ్లి కూతురుని తీసుకురాగానే అమ్మాయి కాబోయే అమ్మాయిని అడుగుతా, తీసుకో అమ్మా అని బళ్ళెం అందించేది ఈవిడే. ఆ పిల్ల తీసుకుంటూ ఏ వస్తువుని చూచిందో దాన్ని బట్టి కాపురం ఎలా ఉందో ఊహించేవారు. ఏంటి దుమ్మెట్టారు కదా అని అనుకోండి, ఇక కొంపలో ఉండదు, ఆవిడ తిరుగుతూనే ఉంటుంది పొద్దు నుంచి. అలా కాకుండా విభూద ఎక్కడి నుంచండి, దేవతార్చన చేస్తుంది ఆవిడ. లేదనుకోండి నగలు బాగుందండి, ఆవిడ ఎవరు చేసేది అంటే నగలకు తిరుగుతుంటుంది మరి. ఇలాగ అదే పద్ధతిలో బారసాల కూడా పిల్లలకి భవిష్యత్తుని చెప్పడానికి ఉపయోగిస్తుంది. ఇది మొదటిది. రెండోది ఏమిటంటే, వాడు 9 నెలల బిడ్డ 9 నెలల గర్భంలో ఉన్నాడు, బయట ప్రపంచం తెలియదు వాడికి. అలాంటి స్థితి లోపల బయట ప్రపంచంతో ఒక్కసారి తీసుకెళ్తే కష్టమైపోతుంది. అదనమాట, వాడికి ఏం చేయాలి తెలియదు. అందుకోసం ఏం చేస్తారు, రకరకాల వస్తువులు పెడతారు. పెట్టడంలో స్వీట్స్ పెడతారు, పుస్తకం పెడతారు, దేవుడి విగ్రహం పెడతారు, మల్లెపూలు లాంటివి పెడతారు, సుగంధ ద్రవ్యాలు పెడతారు. ఇవన్నీ ఎందుకోసం అంటే వాళ్ళ దేని మీద దృష్టి ఉంటుందో దానికోసం అని చెప్పి. వాడికి గర్భంలో ఉండగా సరైన తిండి రాలేదనుకోండి, తల్లి ద్వారా ఆకలి దంచుతుంటుంది వాడికి. అమ్మ పాలు తాగినా కూడా వాడు వెంటనే దేని మీద దృష్టి పెడతాడు, ఎదురుకుండా ఉండే ఆహార పదార్థాలు. అంటే పండు పెడితే పండు తీసుకోడు, పక్కన ఉండే తేనెగా వాటి వెంకెడతాడు. అలా కాకుండా ఆహారం బాగానే ఉంది, ఇరుగ్గా అనిపించింది వాడి లోపల పాపం. అంటే కదలికని బట్టి ఆడపిల్ల మగపిల్ల చెప్తారు వాళ్ళు. కదలిక ఎక్కువ ఉందంటే మగపిల్లాడని అర్థం, తక్కువ ఉందంటే ఆడపిల్ల అని గుర్తుపడతారు. ఉంది పద్ధతి అది. అలా దాన్ని బట్టి ఆ పదార్థాలు తీసుకోవడమా, గ్రంథమా, ఇది వాళ్ళ దాన్ని బట్టి తెలుస్తుంది. అందుకని ఇవన్నీ పెడతారు. అంతేకాదు, అక్కడ పెట్టే పదార్థాలు కూడా రకరకాలు ఎలా ఉండాలంటే, ఇంతకుముందు ఒకసారి అన్నట్టున్నాను, 9 నెలల పాటు తల్లి పాల ద్వారా వాడి కొన్ని ఆహార పదార్థాలు అందే. ఏ 3 నెలలు తల్లి గర్భంలో లేడు, ఆ బయటి ప్రపంచంవి వీడికి ఇంకా అందట్లేదు. అందుకనే పెళ్ళైన తర్వాత, గర్భం ధరించిన తర్వాత, ప్రసవించిన తర్వాత 3 నెలల వరకు అన్నప్రాసన చెయ్యరు. 3 నెలల దాకా తల్లిపాలే తాగిస్తారు. ఎంచేత అంతవరకు 9 నెలలు తిన్నాడు. ఇప్పుడు తల్లిపాల ద్వారా మిగిలిన పదార్థాలు కూడా రావాలి. అప్పుడు ఒక పరిపూర్ణ ఆరోగ్యం వస్తుంది. అప్పుడు మిగిలిన పెట్టాల్సి ఉంటుంది. ఇంత ఇప్పటికీ ఇతర దేశాల్లో కొన్ని చోట్ల గర్భిణీ స్త్రీలను ప్రసవించిన తర్వాత ఇక్కడ సెన్సర్స్ పెడతారు, కెమెరాలు. పొరపాటుని పోతపాలు పట్టారనుకోండి, ప్రాసిక్యూట్ చేస్తారు వాళ్ళకి. డెన్మార్క్లో అక్కడను అంత నియమాలు లేదు దానికి. అందుకోసం అని చెప్పి ఈ 3 నెలలు కాల్సిన పదార్థాలు తిన. అందుకని అన్నప్రాశన, అది కూడా ఎలాగ ప్రాశనం, ప్రకుష్టముగా తినిపించుట.
దానికి ఏం చేస్తారు, ఇట్లాగా అన్నం వండి పరమాన్నం అది వండి ఇట్లాగా నెయ్యి కలిపి అది మింగుడు పడ్డానికి వీలుగా, అంటే తల్లి పాలవలే తాగాలి వాడు, నవలడానికి ఉండదు. అది పద్ధతి అనమాట. అలా చేస్తే తద్వారా వాళ్ళకి క్షేమం కలుగుతుంది. తర్వాత చెడు నక్షత్రంలో పుట్టాడా ఇవన్నీ గొడవలు అన్నదే, దాన్ని బట్టి కూడా మనం చేస్తుండగా ఆ అపచారం కూడా పోతుంది. అంటే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క దేవతకి ఇష్టం. నారద పురాణంలో చెప్పారు. పాలు ఒక దేవతకి, పరమాన్నం ఒక దేవతకి, జీడిపప్పు ఒక దేవతకి, ఇలాగా ఈ పదార్థాలని పెట్టడం వల్ల ఏమైంది, ఆ దేవతలకు అనుగ్రహం లభిస్తుంది. అందుకోసం ఆఖరికి నడుము కట్టే మొలతాడు కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది దానికి. అది ఎలాంటి మొలతాడు, ఎలా చేయాలి, దానికి ఆడపిల్లకి ఉంది, మగపిల్లాడికి ఉంది. ఇదనమాట. అందుకని అన్నప్రాశన అది ఒక వేడుక. అది వేడుక మాత్రం కాదు, ఒక నియమం. మనం ఏమన్నా మనం ఏమంటారంటే ఈ కార్యక్రమాలు చేస్తారు మొత్తం 32 రకాల సంస్కారములు, ద్వాదశ సంస్కారములు అంటారు వాటిని. అలాగే షోడశ సంస్కారాలు అంటారు, లేదా ద్వాత్రించతు 32. ఈ సంస్కారములని ఏం చేస్తారు, సంస్కారం అంటే ఏమిటి, వాడి లోపల చేరాల్సిన మార్పు కలగాలి, మంచి జరగాలి, దాన్ని సంస్కారం అంటే కల్చర్ అంటామే, అది అనమాట. దానికోసం పెడతారు. అప్పుడు వీడు పాగలడా లేదా, ఎంతవరకు పాగుతున్నాడు, ఇది కూడా చూస్తారు. అందుకని తప్పడలు వేస్తే, అడుగులు వేస్తే, గుమ్మలు దాడుతుంటే ఏదో గారెలు ఉండండి, బోర్లా పడితే బొప్పటి చేయండి, సరదా కోసం కాదు, దీనికోసం. బోర్లా పడుతున్నా అంటే ఆ పిండి పదార్థం, ఆ పదార్థం పనిచేస్తుంది వాడి వంటి మీద. అడుగులే, తప్పటి అడుగులు, అరిసెలు ఉండండి, అప్పాలు పెట్టండి. ఇది మనకి రామావతారంలో ఉంది, కృష్ణావతారంలో కూడా ఉంది. రామావతారంలో రాముడి గురించి ఏమన్నారు తెలిసిన వాళ్ళు, శ్రీరామ నీరోగ అన్నారు ప్రజలు. రాముడికి వ్యాధులే ఉండవండి. అదేమిటి రహస్యం తెలియదు వాడికను. మినిస్టర్ని అనుకుంటామని ఏమన్నాను, వాడికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, అమెరికా వెళ్ళాడు, 15 లక్షలు ఖర్చు అయింది. అది ఎవడు భరిస్తాడు, ప్రజలు భరించాలి ట్యాక్సుల రూపంలో. అంటే ప్రభు అన్నవాడు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడంటే ప్రజలకి క్షేమం. రాముడు కౌశల్యాదేవి గర్భంలో 12 నెలలు ఉన్నాడు. 12 నెలలు. ఆయన +2, ఆయనే పాపం. కృష్ణ పరమాత్మ +2 విడగొట్టాడు. 8 నెలలు ఒక తోట, 4 నెలలు ఒక తోట. ఎస్ఎస్సి అనమాట, ఆయన పాపం SSLC. అందుకని ఇలాగా. అంటే దీన్ని బట్టి కూడా ఊహించవచ్చు, అంటే వాడి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పడం కోసం అని చెప్పి. మరి కృష్ణస్వామికి అన్ని ఇబ్బందులు ఎందుకు వచ్చాయండి, మరి హడావిడిగా వచ్చాడు, టక్కన బయటకు వచ్చాడు, మరి ప్రమాదాలు ఉండవు. అదనమాట, జోక్గా చెప్తున్నాను సరదాకి అంతే. అందుకోసం అని చెప్పి సంపూర్ణ. అలాగే కొంతమంది నెలలు నిండకుండా పుడుతుంటారు, వాళ్ళకి రోగాలు వస్తుంటాయి. ఇదనమాట ఈ కారణం చేత. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే అన్నప్రాశన నాడు ప్రత్యేకించి ఈ పదార్థాలు పెట్టడంలో ఉద్దేశ్యం ఇది. ఒకటి, వాళ్ళ సైకాలజీ, మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి. రెండవది, వాళ్ళు పుట్టిన వేళా విశేషం వల్ల ఆ గ్రహములన్నిటికీ కూడా అనుగ్రహం కలిగేలా చేయడం కోసం అని చెప్పి ఇవన్నీ చేస్తారు. అది విశేషం. అంతేకాదు ఆ పండగకు వచ్చిన పెద్దలంతా కూడా ఆశీర్వదిస్తారు, ఆశీస్సులు కూడా పనిచేస్తాయి. అది. ఓకే, నమస్కారం.